guys, welcome back to my YouTube channel. సో ఈ వ్లాగ్ ఏంటిదంటే మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా. సో మా డాడీ ఆటో యూనియన్ వాళ్ళందరూ పండగ అయితే చేసుకుంటున్నారు. సో మేము ఏమేమి చేసాము ఎలా చేసాము అనేది వీడియో వరకు చూడండి, క్లియర్గా నేను చూపిస్తాను. సో ఇంకా మా మమ్మీ ముందుగానే లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయారు. ఫ్రెష్ అయ్యి ఇంకా తెచ్చిన ఘటానికి అయితే మంచిగా క్లీన్ చేసేసుకొని పసుపు అంతా రాసేసి బొట్టులు అయితే పెట్టేశారు. ఇంకా అలా బొట్టులు పెట్టేసిన తర్వాత ఫ్లవర్స్తో మంచిగా చిన్న దండ అయితే కుట్టారనమాట. సో దండ మళ్ళీ సరిగ్గా సరిపోలేదని మళ్ళీ చేస్తున్నారు. ఇంకా మా నాన్న అయితే 108 నిమ్మకాయలు అయితే తీసుకొచ్చారనమాట. సో అవన్నీ అమ్మవారికి దండ కూర్చాలి అని చెప్పారు. ఇంకా నేనైతే సూది కొని తెచ్చి ఒక తాడు తెచ్చారు మా డాడీ. సో ఆ తాడు అయితే కట్టేసి లాగుతున్నాను. అసలు రావట్లేదు లాగుతుంటే. సో అందుకని కటింగ్ ప్లేయర్తో అయితే లాగుతున్నా. ఇలాంటి ఐడియాలు మంచి టైంకి వస్తాయి కదా. మా రూప ఇక్కడ కడుతుంది. ఆల్రెడీ 2 కట్టేసాము, ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఇది కూడా కట్టేస్తే ఇంకా దీన్ని కూడా మంచిగా దానికి టై చేసేస్తే మొత్తం ఒక దండ అయితే అయిపోద్ది. సో ఇంకా ముందు రూపా నేను కలిపి కట్టేసాం కదా. యాక్చువల్లీ నేను ఒక దండే కట్టాను, ఇంకా అది వచ్చి 2 దండలు కట్టిందనమాట. నేను ఇంకా అలా ఫోన్ చూసుకుంటూ ఉండిపోయాను. ఇంకా కట్టిన 3 దండల్ని ఒకే దండలాగా అయితే కలిపి కట్టేస్తున్నాము, ఎందుకంటే మొత్తం కలిపి ఒకే దండ వేయాలి కదా అమ్మవారికి. సో ఇంకా మా అమ్మ ఏమన్నారంటే కిందనది పెట్టారు కదా మంచిగా కడిగేసి ఒక పక్కన పెట్టేయండి అని చెప్పారు. ఇంకా ఫైనల్లీ మంచిగా నేనైతే రెడీ అయిపోయి హాఫ్ సారీ అయితే కట్టుకున్నాను ట్రెడిషనల్కి రావాలని. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే దీపం అయితే వెలిగిస్తుంది అనమాట. మా అమ్మ అయితే ముందే దేవుడి మూలలో ఘటం పెట్టినప్పుడు అయితే దీపం వెలిగించేశారు. బట్ నేను ఆ దేవుడి మూల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రాసెస్లో స్పీడ్గా రావడం వల్ల దీపం అనేది కొండెక్కిపోయింది అనమాట. సో మా మమ్మీ ముందుగానే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అయితే దీపం వెలిగిస్తుంది. సో ఇక్కడ మా అక్క మా అమ్మ చెప్తున్నారు, సో నువ్వు పండుగలో నడిచేటప్పుడు కొంచెం స్లోగా నడిస్తే దీపం అనేది కొండెక్కుదు అని చెప్తున్నారు. ఓకే ఓకే అని నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఎప్పుడు ఏ పండగ చేసినా ఫస్ట్ ఘటం అనేది నేనే పట్టుకుంటాను అనమాట. అండ్ మా మమ్మీ మా డాడీ మా అత్త ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఏదో నాదే తీసుకుంటారు. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నా ఓవరాల్ లుక్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ హాఫ్ సారీ మా నాన్నమ్మ సారీతో స్టిచ్ చేయించుకున్నా. పండగ అయితే వచ్చేసింది, వెళ్ళిపోదాం రండి. ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా లైన్లో అయితే నిల్చున్నాము లోపలికి వెళ్ళడానికి. ఇంక ఈ టెంపుల్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించా. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నాము అందరం ఘటాలు పట్టుకుని అనమాట. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాయి కదా, అమ్మవారి పూలదండ కూడా మా ఇంటి దగ్గర నుంచే పట్టుకుని వచ్చాము. అమ్మవారికి 108 నిమ్మకాయల దండ కూడా మేమే చేతులారా కూర్చామన్నమాట. ఇక లోపలికి అయితే వెళ్ళిపోయాము. అమ్మవారికి ఫుల్గా ధూపం వేశారు. అమ్మవారిని కళ్ళారా చూడడానికి మేమందరం ఎదురు చూస్తున్నాము. నా ఫేస్ చూపిస్తుంది మా అక్క ఎలా ఉందా అని, ఎంత చెమటలు పట్టాయో చూడండి. అండ్ ఇక్కడ మా అక్క ఫ్రెండ్ ఇంద్రాక్షి అక్క అనమాట. నా చిన్నప్పటి నుంచి ఎక్కువ ఘటాలు ఉండేవన్నమాట. బట్ అలా ఇయర్కి తగ్గిపోతూనే వస్తున్నాయి ఘటాలు ఏంటో మరి. అండ్ ఇక్కడ తిను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్. సో ఎప్పుడు ప్రసాదం తిన్నా నాకు దొరికిపోద్ది. తినడం తప్ప అక్క అంటే తప్పు కాదు, బట్ అది తిన్నప్పుడు నేను వీడియో తీస్తాను. లాస్ట్ ఇయర్ పండగ కూడా వీడియో తీసా, షార్ట్స్లో అప్లోడ్ చేశాను, చూడకపోతే వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఇంద్రాక్షి అక్క వాళ్ళ డాడీ మాకు డ్రింక్ ఇచ్చారనమాట. సో మేమైతే మంచిగా తాగేసాం, చెప్పులు వేసుకోలేదు, ఫుల్ కాలు కాలుతున్నాయి గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, డూ కమెంట్ హౌ మై లుక్.